ఇంట్లో కూరగాయలు లేవు, బయటికి వెళ్ళి తెచ్చే టైం ఓపిక అసలే లేవు. కానీ కడుపు నిండా తినాలి, నోటికి రుచి తగలాలి. తిన్న తర్వాత మన ఆత్మారాముడికి చాలరా ఈ పూటకి అనిపించాలి. వేడి వేడి అన్నం, పచ్చి పులుసు, ఒక చిన్న ఆమ్లెట్ చాలు ఇంకా కడుపు నిండా తినడానికి. ముందుగా పచ్చి పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి చింతపండు నానబెట్టుకోవాలి. ఇదైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఈ చింతపండుకు గాను చూడండి, ఈ గ్లాస్ కొలత ప్రకారం 1 గ్లాస్ దాకా నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చింతపండుకి 1 గ్లాస్ నీళ్లు సరిపోతాయి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు ఈ చింతపండుని బాగా నాననివ్వాలి. తీసుకున్న చింతపండు ఒకవేళ మరీ పుల్లగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం దాకా నీళ్లు వేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ తీసుకున్న చింతపండుకు గాను ఈ పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి సరిపడా కారం అంటే ఎండుమిర్చి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిర్చి ఒక 10 దాకా అయితే ఉంటాయి, ఓ మాదిరి కారం ఉన్నవి. పచ్చి పులుసు అంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. చింతపండులో పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వాలి అంటే కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, తినగలిగే కారాన్ని బట్టి. ఈ ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా ఇవి రంగు మారి ఒక మాదిరి స్మెల్ వస్తుంది. ఎండుమిర్చి వేగిన స్మెల్. అప్పటిదాకా లో ఫ్లేమ్లోనే ఓపిక్గా వేయించుకోవాలి. లోపల గింజలతో సహా ఈ ఎండుమిర్చి బాగా వేగి ఫైనల్గా చూడండి ఈ మాత్రం క్రిస్పీగా తయారయ్యి వేగిపోయి ఉండాలి. పచ్చి పులుసు రుచి మొత్తం కూడా ఈ ఎండుమిర్చిని కొంచెం ఓపిక్గా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా వేగేదాకా వేయించుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఫ్రెష్గా ఒక 6-7 దాకా కరివేపాకు రెమ్మలు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ పచ్చి పులుసుని పచ్చి మిర్చితో కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే కరివేపాకు జీలకర్రని మొదటగా వేయించి పక్కకు తీసి తర్వాత ఒక చుక్క ఆయిల్లో ఆ పచ్చిమిర్చిని వేయించి పక్కకు తీసుకోవాలి. తర్వాత సేమ్ ఇదే మాదిరి జీలకర్ర కరివేపాకు కూడా లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. అంటే జీలకర్ర రంగు మారి కరివేపాకు క్రిస్పీగా తయారవ్వాలి. చూడండి ఈ విధంగా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇందు నుండి గుజ్జు తీసుకోవాలి. ఇందాక వేసిన ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఇక్కడ నేను తీసుకున్న చింతపండు ఇందులో వేసిన నీళ్ళకి సరిపోతాయి. చింతపండు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి అవన్నీ కూడా వేయించుకోవాలి. తర్వాత సన్నగా పొడుగ్గా కానీ లేదా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 మీడియం సైజు. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని నలిపి వేసుకోవడం వల్ల ఉల్లిపాయలోని సారం మొత్తం ఈ చింతరసంలో కలిసి పచ్చి పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక వేయించుకున్నాం కదా, ఇందులో నుండి ఎండుమిర్చిని కూడా అదే విధంగా నలిపి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి వేయించేటప్పుడు అక్కడక్కడ కొంచెం మాడినట్టుగా వేయించుకున్నామంటే స్మోకీ ఫ్లేవర్తో పచ్చి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. వేసిన ఎండుమిర్చి మొత్తం వేయకుండా ఒకవేళ మరీ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చి పక్కకు తీసేసుకోవచ్చు. ఫైనల్గా కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ తీసేసిన ఈ ఎండుమిర్చిని మళ్ళీ నలిపి వేసుకోవచ్చు. ఇందులో ఉన్న కరివేపాకును కూడా అదే విధంగా నలిపి వేసుకోవాలి. కరివేపాకు ఈ విధంగా వేయించకపోయినా ఫ్రెష్గా లేతగా ఉన్న కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర కూడా వేగి కొంచెం క్రిస్పీగానే ఉంటుంది కాబట్టి చేత్తో కొంచెం బలం ఉపయోగించి ఈ విధంగా బాగా నలిపి వేసామంటే వేగిన ఈ జీలకర్ర ఫ్లేవర్తో పచ్చి పులుసు ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా చేత్తో కాకుండా చిన్న రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు. మెత్తని పొడిలా కాకుండా కొంచెం బరకగానే ఉండాలి, అక్కడక్కడ జీలకర్ర పలుకులు ఉండాలి. శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా చేత్తో నలిపేసుకోవాలి. కొత్తిమీర, జీలకర్ర, ఇక్కడ వేసిన ఉల్లిపాయ, ఎండుమిర్చి వీటన్నిటిలోని ఫ్లేవర్స్ మొత్తం కూడా ఈ చింతపండు రసంలో బాగా కలిసేలా అప్పుడే ఈ పచ్చి పులుసుకి అసలైన రుచి వస్తుంది. ఈ విధంగా బాగా నలిపేసిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. పుల్లగా ఉంది అంటే కారం అయినా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సాల్ట్, కారం 2 సరిపోయి కూడా పుల్లగా ఉంది అనిపిస్తే తగినన్ని నీళ్లు వేయలేదని అర్థం. అంటే ఇంకా కొంచెం నీళ్లు వేసుకోవాలి ఆ పులుపు తగ్గేలాగా. పచ్చి పులుసు ఎప్పుడు చేసినా చేత్తో నలుపుతాం కాబట్టి చెయ్యి బాగా మండుతుంది. ఈ విధంగా బాగా నలిపిన వెంటనే 1-2 సార్లు సోప్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి, లేదంటే చెయ్యి బగబగ మండుతుంది. ఇది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. పచ్చి పులుసు ఎప్పుడు కూడా చేసిన రోజు కంటే మరుసటి రోజు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి పులుసులో గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే పులుపుకు తగ్గట్టు ఉప్పు, కారం పడితేనే పచ్చి పులుసు సరిగ్గా కుదిరినట్టు. సరిగ్గా కుదిరిన పచ్చి పులుసు టేస్ట్ ను ఎప్పుడే ఎంజాయ్ చేస్తారంటే ఒక చిన్న ఆమ్లెట్ వేడి
వేడి అన్నం. వేసే ఈ ఆమ్లెట్లో పచ్చిమిర్చి కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే పచ్చి పులుసు అంటే కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించుకోవాలి. ఆమ్లెట్ లేకపోయినా అప్పడమో వడియమో మిరపకాయ బజ్జీ లేదా అరటికాయ బజ్జీతో వేడి వేడి అన్నం.